ఆన్ చేసినవా? చేసిన. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణాడి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ మరి క్షయవ్యాధిగ్రస్తుల అవగాహనగా, వ్యాధి నియంత్రణగా మరి ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామాల్లో కానీ, మండల కేంద్రాలు కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ మరి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ అవగాహన కార్యక్రమాలతో ప్రజలకు క్షయవ్యాధి నియంత్రణగా మరి సూచనలు, సందేశము ఇస్తూ దేశవ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని. ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో మరి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. మరి క్షయవ్యాధి నివారణగా మరి ఎంత వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఇచ్చేటువంటి సర్వీసెస్ గురించి మనము వైద్యాధికారి గారితో ఒక సమాచారం తీసుకున్నాం. నమస్తే సార్. మరి ఈరోజు ప్రజల ఆరోగ్యం కోసమై మన వైద్య ఆరోగ్య శాఖ ఎన్నో విధాలుగా అవగాహన కార్యక్రమాలు అయితేనేమి, మరి ఇచ్చేటువంటి సర్వీసెస్ అయితేనేమి అభినందనీయంగా ఉన్నాయి. మరి ఈరోజు కూడా మీ ఆధ్వర్యంలో క్షయవ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కూడా తెలపడం జరుగుతూ ఉంది, కల్పించడం జరుగుతూ ఉంది. మరి క్షయవ్యాధి యొక్క నివారణగా ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై మీరు ఇచ్చేటువంటి సందేశం సార్. క్షయవ్యాధి అనేది మనిషి నుంచి మనిషికి గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఎందుకంటే ఇది చాలామంది కూడా క్షయవ్యాధి ఉన్నట్టు వారికి తెలియదు. ఎందుకంటే దగ్గు అనేది నిర్లక్ష్యంగా ఉంటుంది కాబట్టి మందులు వాడితే పోతుందని మందులు వాడుకుంటారు. 2 వారాలకు తగ్గదు అది. ఎవరైనా సరే మందులు వాడినా దగ్గు తగ్గకపోతే వెంటనే వారి పంచాయతీ పరిధిలోని ANMను సంప్రదిస్తే వారు గల్ల పరీక్షకు మా దగ్గర పంపుతారు. మన దగ్గర గల్ల పరీక్ష యంత్రం కూడా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సరఫరా చేసినారు. మనం ఇక్కడ గల్ల పరీక్షలు చేసి మరుసటి రోజే రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకు ఉచితమైనటువంటి మందులు వారికి సరఫరా చేయడం జరుగుతుంది. ఇంటి దగ్గరికి మందులు సరఫరా చేయడం జరుగుతుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి మళ్ళీ పరీక్ష కూడా చేయడం జరుగుతుంది. మొత్తం 6 నెలల పాటు వ్యాధి నివారణ కొరకు మందులు ఇవ్వడం జరుగుతుంది. దానితో వారికి సంబంధించి పోషకాహారాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రజలకు ఈ అవగాహన, ఎందుకంటే జనసమ్మర్దమైన చోట్ల వెళ్ళేటప్పుడు ఎవరైనా దగ్గు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు, ముఖ్యంగా దగ్గు లక్షణాలు తగ్గకుండా మందులు వాడినా తగ్గకపోయినప్పుడు, బరువు తగ్గినా ఆయాసం లాంటివి వచ్చినా, లేదా మరీ తీవ్రమైతే రక్తం పడినా గల్లలో నుంచి, ఇటువంటి లక్షణాలన్నీ కూడా మనము వెంటనే గుర్తించి మా ANM, ఆశా ద్వారా గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలుకొని మండల కేంద్రం మన రామాపురం వరకు మనం నెట్వర్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనకు ఒక ల్యాబ్ టెక్నీషియన్, ప్రత్యేకంగా శిక్షణ పొందిన ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు. వారి ద్వారా మనం గల్ల పరీక్ష డబ్బాలు కూడా ఇస్తాం. ఆ డబ్బాల ద్వారా గల్లను సేకరించి పరీక్ష చేసి మరుసటి రోజుకే మందులు వాళ్ళకు స్టార్ట్ చేసి ఇంటి దగ్గరికి అందజేయడం, ఆశాల ద్వారా మందులు ముగించడం జరుగుతుంది. ఇంకా ఈ రోజు నుంచి మొదలైన ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా 100 రోజుల పాటు రోజు నుంచి క్షయవ్యాధిపై ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ప్రభుత్వం వారు నిర్దేశించిన ఆ మేరకు మేము మా యొక్క పథకం ప్రకారం మేము ఈ యొక్క అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, అవగాహన అంటే ఇప్పుడు ప్రజలకు ఏ విధంగా మీరు కల్పించడం జరుగుతుంది అంటారు నియంత్రణగా? అవగాహన అంటే అదే జనసమ్మర్దంలో ఉన్నప్పుడు, దగ్గు ఎక్కువగా వచ్చినప్పుడు అడ్డం పెట్టుకోవడము, మాస్క్ వేసుకోవడము, వెంటనే తగ్గకపోతే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం. అంతేగాని అదే మామూలు దగ్గర కొని అలాగే 2-3 వారాల పాటు ఉంటే అది కావచ్చు అనే అనుమానంతో ముందు పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దానికి అతి ఖరీదైన మందులు ప్రభుత్వం వారు సరఫరా చేస్తున్నారు కాబట్టి మనం ఆ యొక్క మందులను మనం ఉచితంగానే అందజేస్తున్నాం. ఎటువంటి రూపాయి నయ పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి పరీక్షలు కానీ, పోషకాహారం కానీ, చికిత్స పూర్తయిన తర్వాత అంటే మేము NGOల తరఫున వాళ్ళకి పోషకాహారం కిట్ అనేది ఒకటి అందజేస్తాం.
అంటే ఎట్లా సార్ మంత్లీనా? మంత్లీ మేము ఎన్జిఓల ద్వారా మా సిబ్బంది విరాళాల ద్వారా సేకరించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే టీబీ వ్యాధికి పోషకాహారం చాలా ముఖ్యం. అందుకని పోషకాహారం తిన్నాం. పోషకాహారం అంటే అదేందో ఖరీదైన ఆహారం కాదు, కేవలం గుడ్డు, మన ఇంట్లో దొరికే ఆకుకూరలు, పాలు, అన్నం, ఇంతే. మనమేమి ఖరీదైన వస్తువులు, ఖరీదైనటువంటి ఆహారం తినాలని చెప్పడం. మళ్ళీ బలవర్తకమైన ఆహారం, పప్పులు, ధాన్యాలు, కోడిగుడ్లు. కోడిగుడ్లు అంటే 5-6 రూపాయల కంటే ఎక్కువ ఉండవు. అందుకని ఈ విధంగా బలమైన ఆహారం తీసుకొని